పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఒకవేళ కాదు కూడదు అని ఇంకెవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేశారనుకో ఒకటి ఆళ్ళ పేనమన్న తీస్తాను లేదా నా పేనమన్న తీసుకుంటాను అమ్మా అంత మాట ఎందుకులే అమ్మా నేను చేసుకుంటే ఆ రావణ్ణే చేసుకుంటానని ఆ శివంగి నాతో స్వయంగా చెప్పిందిరా నాది జిడ్డు మొహం అంటుందిగా ఆ సీతనింది వాళ్ళ మొహం నీ గురించి వాళ్ళకేం తెలుసురా నువ్వు నీకు తెలియకుండానే నాకిష్టమైనట్టు మారిపోయావు కాదు నాకిష్టమైన నీకోసం కష్టమైన మారిపోయాను బాబు అదేంటి బాబు ఎక్కడికి హడావుడికి వెళ్తున్నారు కదా మరి మీరు హడావుడికి వెళ్తుంటే నేనేమని అడగాలి అదా ఆ స్వాములవారు వచ్చారంటేనే అక్కడికి వెళ్తున్నాను స్వామీజీయా అదే ఆ చెట్కే స్వాములవారు ఆడ స్వాములవారు అట్ట అనకూడదు చెంపలేసుకోండి కళ్ళు పోతాయి ఎవరి కళ్ళు మీయే అని అంటే తప్పీమని రాలిపోతాయి ఆహా టపీమని రాలిపోవడానికి ఇవేమి జీలు కళ్ళు కుండలు కాదు నా కళ్ళు అడవిలో ఏ మూల ఏం జరిగినా కనిపెట్టగల కళ్ళు ఇవి రాలాయంటే అసలు ఆ స్వాములోరు కాదు కదా దేవులోరు వచ్చినా జరిగే పని కాదు అంతేలేండి ఆయన మహత్యం తెలుసుకోవాలంటే కొంతకాలం పడుతుంది ఆహా కాలం పట్టణంలో ఒక చిన్న స్కూల్లో కాలం ప్రకారం గంట కొట్టే ఒక ప్యూను వాడు ఈరోజు ఒక స్వామి కాదు కాదు స్వామీజీ చూసారా మహానుభావుడు ఎవరు ఏ సమయానికి గంట కొట్టాలో నిర్ణయించే మహానుభావుడు కాబట్టి ఆ అవతారంలో దర్శనం ఇచ్చారు ఆహా అంతకుముందు జైల్లో కూడా ఉండొచ్చాడు చూసారా జీవితమే ఒక జైలని ఆయన ప్రసంగంలో చాలా సార్లు చెప్పారు ఏం చెప్పినా స్వయంగా అనుభవించి చెప్తారు ఇంకో చోట చెట్టు కట్టేసి కొరడాలతో కొట్టారు ఇది మరొక మహత్యం వారి పాపాలని దెబ్బల రూపంలో తీసుకున్నారన్నమాట ఓరి నాయనోయ్
పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎవరికి దొరా? ఆ స్వాముల దగ్గర తీసుకురండి, వెంటనే తగ్గిపోతుంది. ఎవరికి కాదు, నాకే పిచ్చెక్కింది. అయితే పదండి, స్వాముల చూపిందాం. పదండి. నేను వారిని చూసి చాలా రోజులైంది. నా పాత బాకీ కూడా వసూలు చేసుకున్నట్టుగా ఉంటుంది. పాపాలన్నీ బాకీలాంటివి, పుణ్యాలన్నీ జమల్లాంటివి. మీ బాకీ అంటే అదే. మీరు గడ్డం పెంచొచ్చు. ఎందుకు? ప్రవచనాలు బాగా చెప్తున్నారుగా. ఊరుకోండి బాబు, ఆరెక్కడ నేనెక్కడ. పదండి బాబు. వాళ్ళైనా మీరైనా గడ్డం పెరిగే వరకే మామూలు మనుషులు, పెరిగితే స్వాములు. ఊరుకోండి బాబు, మా స్వాములకి గడ్డం లేదు. పదండి బాబు, మా స్వాముల పూజకి ఆలవుతుంది. పదండి. స్వాముల పూజకు వేళాయే, పయనమురారే చెలులారా. చెట్టు కింద సాములారా? రే సాములరు, వస్తున్నా. నా పాత బాకీ వసూలు చేసుకుంటా, వస్తున్నా. వామనా. ఏమి స్వామి? వికారా. స్వామి ఏమి? భక్తులు ఇంకా వచ్చినట్టు లేదురా. పబ్లిసిటీ బాగానే చేశాం స్వామి. చెయ్యక చస్తారా? ఎంత డబ్బు ఇచ్చానరా? పబ్లిసిటీకి బాగా ఖర్చు పెట్టాం స్వామి. ఏం ఖర్చు పెట్టారా? ఒక భక్తుడు లేడు, మనకి రిటర్న్స్ ఎలాగరా? మీరిచ్చిన డబ్బు సగం మీ తీర్థానికే సరిపో. ఆగు, ఇంతకీ సాయంత్రం తీర్థానికి ఆటంకం లేదు కదా? కష్టమే స్వామి. ఎవరో ఒకరు రాకుండా ఉంటారా? స్వామి, స్వామి, స్వాములరు ధ్యానంలో ఉన్నట్టున్నారు. అంటే ఇప్పటిదాకా కళ్ళు. నువ్వు నోర్మై. స్వాములరు ఏదో అంటున్నట్టున్నారు. మంత్రాలు. అబ్బో, ఈయనకి మంత్రాలు కూడా వచ్చా? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. కళ్ళు తెరిస్తే మొహం కూడా ఎక్కడో చూసినట్టుంటుంది. నాయనా హనుమా. దండాలు స్వామి. స్వాములరు నన్ను ఎప్పుడు అలాగే పిలుస్తారు. నేనంటే ఆయనకి అంత అభిమానం. ఎవరి కొత్త భక్తుడు? కొత్త భక్తుడేం కాదు స్వామి, పాత బాకీ. అదే పాత భక్తుడే. కొన్ని వేల మంది శిష్యు పరిమాణంలో ఎంత మందినని గుర్తుపెట్టుకుంటావు నాయన? నిజమేలే, నాలా ఇంకా చాలా మంది ఉండుంటారు మీకు అప్పులోళ్ళు. స్వామి, ఈయన రమణ దొర గారని మాకు పెద్ద దిక్కు. దిక్కు మొక్కు లేదని బాధపడుతుంటే మీ దగ్గరికి తీసుకొచ్చాను. దిక్కు మొక్కు లేక ఈయనకి పిచ్చెక్కిందట. అలా అని ఎవరు చెప్పారు నాయన? ఈయనే చెప్పారు స్వామి. అయితే అన్నీ మర్చిపోయి ఉంటాడు. ఇక ఆయనతోనే మాట్లాడతాను. నాయన, గతంలో నీ దగ్గర కొంత అప్పు తీసుకున్నాను. అవును స్వామి. అవును హనుమయ్య, నీ జేబులో ఎంత ఉంది? కొంతే ఉంది స్వామి. అయితే ఇంటికి వెళ్లి ఆ కొంతకు మరికొంత జోడించి 500 రూపాయలు ఆయనకి ఇవ్వు నాయన. అది అంటే నీ పాపాన్ని వారికి పంచుతున్నావన్నమాట. అలాగే స్వామి, తప్పకుండా ఇస్తాను. మహాప్రసాదం. రమణ, చూసారా, మీరు చెప్పకుండానే మీ పేరు ఎలా తెలిసిపోయిందో. తెలుస్తాయి, ఇంకా చాలా తెలుస్తాయి. చెప్పండి స్వామి. ఇలాగే నీ బాకీ మొత్తాన్ని హనుమయ్య కొంచెం కొంచెంగా మొత్తం తీర్చేస్తాడు నాయన. ఏం హనుమయ్య? తప్పకుండాను, అది స్వామివారి ఆజ్ఞ. తప్పుతుందా? వెళ్ళొస్తాను స్వామి. ఆగు నాయన, నీ జేబులో ఉన్న కొంత పాపాన్ని తీసి మా శిష్యులకివ్వు. అట్టాగే స్వామి. బయలుదేరండి, స్వామివారి తీర్థానికి సమయం అయింది. ఇంకా నించున్నారండి దొర. నీ జేబులో ఉన్న కొంత పాపాన్ని తీసి మా శిష్యులకివ్వు. అట్టాగే స్వామి. బయలుదేరండి, స్వామివారి తీర్థానికి సమయం అయింది.
ఇంకా నించున్నారేంటి దొర? ఇలాగే మీ బాకీ మొత్తాన్ని తీర్చేసుకుంటాను. తీర్చకుండా ఈ అడవి వదిలి వెళ్ళలేవు, తెలుసుగా? తెలుసు దొర. ఇక మీరు వెళ్ళండి దొర. ఆయన ఇక్కడికి వచ్చాడేంట్రా? అంటే ఆయన రాలేదు స్వామి, ఆయనున్న చోటకే మనం వచ్చాము స్వామి. చచ్చావురా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో చాలా టెన్షన్ గా ఉందిరా. ఒరే ఆ తీర్థం పట్టారా? వెళ్ళు. ఒరే నువ్వెందుకురా ఇక్కడ? నువ్వు వెళ్ళు వెళ్ళు. చాలా టెన్షన్ గా ఉంది. ఆ తీర్థం పడితే కానీ టెన్షన్ తగ్గేలా లేదు. ఎంతైనా పిల్లలున్న ఇల్లు సందడే వేరే సత్యమ్మా. ఏ పిల్లల మీద గాలి మళ్ళింది? కొంప తీసి మళ్ళీ కనమంటావా? ఏ కొనమని నేనెందుకంటానే? వాళ్ళేమన్నా చెట్టు కాసే కాయలా, పిల్లకాయలు? నీకు మళ్ళా సెవుడొచ్చేసింది కాబోలు. కొనటం కాదు, కనటం కనటం. అర్థమైంది, వదిలేవే. ఎందుకు అంత గట్టిగా అరుస్తావు? నేను మాట్లాడుతున్నది మనం కన్న పిల్లకాయల గురించే. ఎంత గొప్ప మనసయ్యా, మనం కన్న పిల్లలంటున్నావు. సర్లేవే, ఎవరికన్నా మన బిడ్డలే కదా. కాదా మరి? వాళ్ళ ఆలనా పాలనా చూసి నేను నా పిల్లలంటే తప్ప? ఇదిగో దీనినే ఎదురేయడం అంటారు. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి. అసలు నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు పెద్దోళ్ళైపోయారు కదా. వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకి పిల్లలు, మనకి మనవలు పుడతారు కదా. ఇప్పుడు నా మొహం నువ్వు, నీ మొహం నేను చూడక్కర్లేదు. నేను చక్కగా మనం ఆ మనవలతో ఆడుకోవచ్చు అంటున్నాను. వానే ఉంది వరుస. మీసాలు బాగా పెంచావని ఆడుతోనే ఉయ్యాలు ఊగుతానలేదు. అందుకే ముందు నువ్వు కళ్ళకంట మానేసి పని జరిగేటట్టు చూడు. పనా? ఓహో, వాళ్ళ పెళ్లిళ్ళా? వాటి గురించి వేరే ఆలోచించేదేముంది? లచ్చనకి నీ అన్న కూతురు కమిలి ఉండనే ఉందిగా. ఇక బండ గురించేనే. ఏంటయ్యా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? మన బండ కూడా ఆ శివంగంటే ఇట్టమని తెలిసింది కదా, ఇంకేంటి? వీడికి నచ్చితే సరిపోయిందా? వాళ్ళకి నచ్చక్కర్లా? అదేటి, ఆ శివంగికి కూడా మన బండంటే ఇట్టమని మన కమలి చెప్పింది కదా. కానీ ఆ సీత ఏమైందయ్యా చెప్పు. నీకు అభ్యంతరం లేకపోతే మా బండకిచ్చి మీ అమ్మాయిని మనువు చేయమని, లేదా మీకేదన్నా అభ్యంతరాలుంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటాం. ఇదిగో పెద్ద మనిషి, ఇంతింత మీసాలు పెంచుకోగానే సరికాదు, కూతంతా ఇంగిత జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఏటి ఈ అమాయకుడికి, ఈ జిడ్డు ముఖానికి, ఈ ముద్దోడికి బంగారం లాంటి నా సెల్లెని ఇయ్యాలా? ఏమయ్యా, ముక్కు సూటిగా ఓ ప్రశ్న వేస్తాను, చెప్తావా? నీకే కనుక కూతురుంటే ఈ బండలంటోడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? చెప్పయ్యా చెప్పు. చేసేవాడిని కాదమ్మా. బయలుదేరండి ఇద్దరు. మన బండని అంత మాట అందా? బండకేంటయ్యా చంద్రబింబం లాంటి మొహం. చంద్రుడికైనా మచ్చుంటుందేమో గాని నా బిడ్డకి ఏ మచ్చ లేదు. అయినా అట్టాంటోని కట్టుకోవాలంటే అదృష్టం ఉండాలయ్యా, అదృష్టం. చెప్తాను, ఆ సీతకి సరైన గుణపాఠం చెప్తాను. పొయ్యి మీద ఎసరెట్టాను, మరిగిన వెంటనే కాసిన బియ్యం వెయ్యి, నేను ఇప్పుడే వస్తాను. ఈ అప్పగింతలేటే? అయినా ఉన్నట్టుండి ఎక్కడికే ఈ హడావిడే? ఆవిడన్న మాటలకి నా ఒళ్ళు ఉడికిపోతుంది. ఎల్లి 4 కడిగేసి వస్తాను. సర్లే కూసో. లేడికి లేసిందే పొరుగన్నట్టు ఈ దురుసేటే ఇదే వచ్చింది ఆ లచ్చనగాడికి కూడా. ఇదిగో, నా లచ్చునేమన్నా అన్నావంటే ఊరుకునేది లేదు, చెప్తున్నా. ఆ మాటకొస్తే నా బిడ్డల్ని ఎవరేమన్నా సహించను. ఊరుకోకే, ఎవరేమన్నా ఊరుకోకు. కానీ ఈసారి ఊరుకోయే. ఎందుకు ఊరుకోవాలయ్యా? అది అన్నేసి మాటలంటుంటే ఆ మాటలకి నా ఒళ్ళు ఉడికిపోతుంది. అంతేనా? చాలే గాని వెళ్ళి పని చూడు. ఊడికిపోతుందంట, ఊడికిపోతుంది. కేసరు ఉడికిపోతుంది చూడు. దాన్ని 4 కడిగేస్తావా? వెళ్ళి బియ్యం కడుగు. కడిగేస్తుందంట, కడిగేస్తుంది.
ఇలా సీట్కి మాటికి గొడవ పడితే ఎవరు అరిసించరా? అరిసిస్తారు. నీ చెల్లి గొడవే పడలేకున్నానంటే మధ్యలో నీ గొడవేంద్రా? మీ ఇద్దరు గొడవకే నా చెవులు పోయినాయి. చెవులు పోతే పోయే బావా, కళ్ళు జాతిగా చూసుకో. ఏంటన్నయ్యా? చెల్లెమ్మ, ముందు మీరు కళ్ళు మూసుకోండి. బావా నువ్వు కూడా మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరండి. ఇప్పుడు కళ్ళు తెరండి. పోయా పోయా చూసావా? హనుమయ్య, ఏటిదంతా మా బండేనా? నాకు నమ్మకం కలగట్లేదు. నిజమే అన్నయ్య, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే మార్చావా? అందుకేనా 2 రోజుల నుంచి మా ఇంటికి పంపకుండా మీ ఇంట్లోనే మా బండ నుంచుకున్నావు? తప్పు తప్పు. బండ కాదు, రావుడు. బండరావుడు. నిజమేరా, మర్చిపోయినోడిని మళ్ళీ గుర్తు చేసినావు. ఎలా మార్చినావురా? మారమని ఆజ్ఞాపించింది మాత్రం శివంగ మహారాణి, అలా మార్చింది మాత్రం నేను. అంతే. ఇంతలో ఎంత మార్పు! ఒక అమ్మాయి తలుసుకుంటే ఒక మగాడిని ఇంతగా మార్చగలదా? ఏం లాభం? నిన్ను మార్చడానికి నేనెంతో కట్టుబడ్డాను. మారావా నువ్వు? నేను అన్నది ఆ అమ్మాయి అని, అమ్మమ్మ అని కాదు. అమ్మా కమలే. అయ్యా, ఏమ్మా కమలే, యాడ్ నుంచి వస్తున్నావు? బండ దగ్గర నుంచి అయ్యా. బండ దగ్గర నుంచా? యాడున్నాడు? అక్కడ ఆ కొంగల చెరువు కాడున్నాడు. అక్కడేం చెప్తున్నాడు? శివంగి కోసం ఎదురు చూస్తున్నాడు. శివం కోసం ఎదురు చూస్తున్నాడా? ఓయ్ అబ్బో, పిట్ట కోతకొచ్చిందే. పాపమయ్యా, బండకి పై అవతారం మార్చావు కాని లోపల మనసుని, అదే చిన్నపిల్లాడి మనసుని మార్చలేకపోయావు. ఏమ్మా, ఏమంటాడు? శివంగి కోసం వెళ్తూ రాజమైకి చెప్పెళ్తాడంట. మంచోడే పాపం. అటువంటి అపసొమ్ము తెలియనోడిని 2 కళ్ళ చూడట్లేదు ఆ సీత. నేనెంతలా నచ్చ చెప్పినా వింటలేదు సరికదా, నన్ను కూడా సేదరించుకుంటుంది. అంతే అయ్యా, మంచిని గుర్తించడం అంత తేలికేం కాదు. పై పై మెరుగులకే ఇట్లాంటి వాళ్ళు లొంగిపోతారు. అందుకే కదా ఆ బండని శుసిగా చేసి తీర్చిదిద్దాను. అయినా మార్చింది నువ్వు కాదు, మరి ఆ శివంగి. ఆ శివంగే కనుక గడ్డం తీయమని చెప్పకపోతే బండ తీసేటోడా? ఆ శివంగే గనక అతని నడక తీరు, మాట తీరు మార్చకపోతే మనం మార్చేటోళ్ళమా? అందుకే అంటారు, ఇంటికి కోళ్ళు వచ్చిన వాళ్ళే శోభనిస్తుందని. నిజమేనమ్మా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే
తన్నన్నారే